హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య బ్లాగ్స్. ఈరోజు ఈజీగా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. చాలా ఈజీగా, అంటే ఒక 5-6 మినిట్స్లో అయిపోయే ఎగ్ కర్రీ. అంటే ఎప్పుడు మనం ఎగ్స్ వేరేగా వేపి మళ్ళీ అందులో తీసి ఇలా వేస్తాం కదా, అట్లా కాకుండా అన్నీ డైరెక్ట్గా వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్గా అయితే ఆయిల్, కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మరీ ఎక్కువ ఫ్రై అయిపోవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. కాకపోతే ఎగ్స్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేదంటే కొంచెం ఆ గిన్నెకి అంటుకుపోయి ఆ స్కిన్ అనేది వచ్చేస్తుంది, అంటే తొక్కలు వచ్చేస్తాయి. అందుకోసం అలా కలుపుతూనే ఉండాలి ఎగ్స్ని. కొంచెం వేగాయి కదా, మనకు తెలుస్తుంది, కలర్ మారుతుంది. 1 నిమిషం 2 నిమిషాల్లో వేగిపోతాయి. 1 నిమిషంలో వేగిపోతాయి, ఆయిల్ కొంచెం వేడికితే. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వేగాక ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకొని ఉంచుకుంటే కొంచెం మనకు ఈజీగా అయిపోతుంది వంట అనేది. ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. నేనైతే ఎగ్స్ తీయటం లేదు ఆయిల్ నుంచి, డైరెక్ట్గా అందులోనే యాడ్ చేసేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి కూడా కొంచెం వేగాక అప్పుడు కొంచెం అల్లము, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ ఈ పేస్ట్ని, అంటే నేను ఇందులో ఒక చేపలది పులుసు పెట్టాను వీడియో, అందులో వేసినట్టుగా మసాలా, వెల్లుల్లిపాయ, అల్లము, జీలకర్ర, ధనియాలు కొంచెం పేస్ట్ చేసుకొని యాడ్ చేస్తాను. మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి. ఎక్కువ మసాలా యాడ్ చేయకూడదు ఏ కూరకైనా. ఇవి కొంచెం వేగాక ఆ పేస్ట్ని అయితే యాడ్ చేస్తాను. అవి జస్ట్ దంచేసుకున్నాను, కూర కొంచెమే కాబట్టి యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇది కూడా కొంచెం 1 నిమిషం వేగాక అది మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇందులో ఎగ్స్ అయితే నేను బయటికి తీయటం లేదు, అన్నీ అందులోనే ఉంచేసి వంట అయితే చేసేస్తాను. ఇంకా వేరుగా తీసి అంత అంటే పెద్ద ప్రాసెస్ అని, ఒక్కొక్కసారి మనకి టైం లేకపోవచ్చు, ఈజీగా చేసుకోవాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి తప్పకుండా, చాలా టేస్ట్గా ఉంటుంది తప్పదు. ఇప్పుడు టమాటాలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఎప్పుడైనా సరే టమాటా వేసిన వెంటనే మనం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు, అది ఏ కూరలోనైనా సరే. టమాటా ఒక్కసారి కలిపేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ యాడ్ చేస్తున్నాను ముక్కలు ఇంకా వేగకుండానే. అప్పుడు ఏంటంటే వాటర్కి చక్కగా మగ్గిపోతాయి. అయితే ఎవరైనా అంటే కొత్తగా వంట నేర్చుకోవాలనుకున్నా, లేదంటే ఫాస్ట్ లంచ్ బాక్సులకి అట్లా చేసుకోవాలన్నప్పుడు కాసేపు మూత పెట్టాక చూడండి ఎలా మగ్గి అసలు గ్రేవీలాగా చక్కగా వస్తాయి. ఇందులో మాకు నచ్చితే కొంచెం వాటర్ కానీ, లేదంటే కొద్దిగా చింతపండు వాటర్ యాడ్ చేసుకోవచ్చు టమాటాల పులుపుని బట్టి. ఈ టమాటాలు పులుపుగానే ఉన్నాయని నేను జస్ట్ ఓన్లీ వాటర్ మాత్రమే యాడ్ చేశాను, ఇప్పుడు యాడ్ చేయలేదు లాస్ట్లో. ఇప్పుడు కొంచెం మనం దాన్ని కలిపేసుకున్నాక కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది, టేస్ట్ బట్టి. అంతే, 1 నిమిషం ఆ కారాన్ని వేగనియాలి, అంటే కొంచెం ఆ కారం మసాలా అంతటికి పట్టి ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, ఇట్లాగే ఉంచేసుకున్నా కూడా పర్వాలేదు. మనకి మార్నింగ్ టైం లంచ్ బాక్సులకి చాలా కొంతమంది ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఈ కూర. ఇందులో మన దగ్గర ఎండు చేపలు అలాంటివి ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, రొయ్యలు అట్లాంటివి. ఇప్పుడు కొంచెము అది ఆ కారం వేగిపోయింది కదా, అప్పుడు కొంచెం ఘాట్లు పెట్టాను ఎగ్స్కి, అంటే మసాలా కొంచెం లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటుందని. వేగేటప్పుడు మనకి కొద్దిగా ఆయిల్ పైకి వచ్చినప్పుడు అది పచ్చివాసన పోతుంది, అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. కారం వేసిన వెంటనే వాటర్ యాడ్ చేసేయకూడదు. 1-2 నిమిషం చూసారా, ఆయిల్ పైకి వచ్చింది. 1 నిమిషమే ఉంచాను, అంతా 5 మినిట్స్లో అయిపోయింది కర్రీ అంతా. మనం ఇవన్నీ కట్ చేసుకుని ఉంచుకుంటే 5 మినిట్స్ అంతే. ఎమర్జెన్సీగా చేసుకోవాలనుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, చేయకపోయినా పర్వాలేదు, కొద్దిగా యాడ్ చేస్తున్నాను అంతే. చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. వీడియోనైతే ఫుల్గా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంత వీడియోలో ఎంత టైం పెట్టినా అంతే టైము అది కర్రీ అవడానికి అయింది. ఈ వీడియోని అసలు ఎడిటింగ్ కూడా నేను చేయలేదు. యాస్టీజ్ అంత వీడియో అంత టైమే పట్టింది కర్రీకి, అంటే 5 minutes మినిమం అనుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఆపేసుకోవడం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా చేసుకోవాలంటే ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.